హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. వన్ డే ట్రిప్ కోసం అయితే మేము బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని బ్యాగ్స్ కార్లో పెట్టేసి మేమైతే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము 5 మెంబర్స్ వెళ్తున్నాము. వన్ డే ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నామంటే ట్రిప్ వచ్చేసి డివోషనల్ ట్రిప్పే. సో ప్లేస్ వచ్చేసి పాలకుర్తికి వెళ్తున్నాము. వెనస్డే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా స్టార్ట్ అయినాం. మధ్యలో బాయిల్డ్ స్వీట్ కార్న్ కనిపిస్తే ఆగి కొనుక్కొని తింటున్నాం అనమాట. ఇక స్నాప్ మ్యాండటరీ కాబట్టి మా చెల్లి అయితే స్నాప్ పెడుతుంది. స్ట్రిక్స్ ఇంపార్టెంట్. వరంగల్కి రీచ్ అయినాం. అమ్మమ్మని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి బయట మేము డిన్నర్గా టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. మధ్యలో లైట్గా క్లౌడీగానే ఉండే 9:30 వరకు అయితే మేము పాలకుర్తికి రీచ్ అయినాం. కార్ అలా స్టాప్ చేసామో లేదో ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడుతుందనేసి కొంచెం సేపు కార్లోనే కూర్చొని కొంచెం తగ్గాక వెళ్దాం రూమ్కి అనేసి అనుకున్నాము. కానీ అసలు తగ్గేలానే లేదు. సర్లే ఎలానో తడుచుకుంటూ వెళ్దామనేసి కార్ దిగి అయితే వెళ్తున్నాం రూమ్కి ఉరుక్కుంటూ. మనం వెళ్ళక బయటికి వెళ్తే ఇలానే వర్షం పడుతుందేమో, పడుతుంది కూడా. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నాము. మార్నింగ్ 5కి అలా లేచి ఫ్రెష్ అయ్యామన్నమాట. మళ్ళీ రెడీ అయ్యాము. పూజకి వెళ్ళడానికి. సో ఫుల్ చలి అనమాట. వర్షం ఇంకా కూడా తగ్గలేదు. నేనైతే శారీ కట్టుకున్నాను ఫస్ట్ టైం ఇట్లా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనిపించింది. డాడీ వచ్చేసి మొక్కుకున్నాడు అనమాట మెట్టుకి కొబ్బరికాయ అక్కడ. ఇప్పుడు ఆ పూజ కోసం మేము అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసాము, వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ వెయిట్ చేస్తున్నాం అక్కడ కొబ్బరికాయల కోసం. ఇప్పుడైతే మమ్మీ పూజ స్టార్ట్ చేసింది అనమాట. పసుపు కలుపుతుంది, మెట్లకి పసుపు కుంకుమ పెట్టి మెట్టుకి పెట్టి కొబ్బరికాయ కొట్టుకుంటూ వస్తాడు అనమాట డాడీ. కొన్ని ఇయర్స్ బ్యాక్ డాడీ ఇక్కడ డ్యూటీ చేశారు. సో అప్పటి మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం అనమాట. అప్పటికిప్పటికి ఎంత చేంజ్ అయింది అనేసి టెంపుల్ ఇంకా సరౌండింగ్స్. అన్నీ ఒక్కడే కొట్టలేడు అనేసి మధ్యలో నేను చెల్లి కూడా హెల్ప్ చేసామన్నమాట. కొబ్బరికాయలు కొట్టడంలో నేను కొడుతున్నప్పుడు చెల్లి పసుపు పెట్టడం, కుంకుమ పెట్టడం, తర్వాత ఆమె చెల్ల కొట్టేటప్పుడు నేను పెట్టడం అనమాట. ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నాము. తొందరగానే అయిపోయింది. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. అసలు వర్షం పడుతుంటే ఎంత బాగుందో. తర్వాత ఇక మేమైతే ఇక్కడ అభిషేకానికి అయితే లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఓం గం గణపతయే నమః. గణానాం త్వా గణపతిం అవావహే. యామిషం గిరిశంత్యాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సితారిసతో రత్నాష్టభయామి. శుక్రమసి జ్యోతిరసి తేజస్సి దేవావస్థావితో మనోవాంఛాపరసిద్ధరస్తు. లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ దర్శనం అయిపోగానే పాలకుర్తికి దగ్గరలో 6 kilometers దగ్గరలో వల్మిడి అని ఒక ఊరుంది. సో అక్కడ రీసెంట్గా ఒక టెంపుల్ అయితే కట్టిండ్రు. అంటే ఓల్డ్ టెంపులే, బట్ మళ్ళీ వేరే విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠ చేశారనమాట టెంపుల్ పెద్దగా. సో అక్కడికి చూడడానికని వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే వాన పడుతుంది. ఆ చలికి టెంపుల్ కొంచెం కొండ మీద ఉండడంతో చుట్టూ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ దేవుడు వెలిచిండని చెప్పాను కదా. సో ఆ ప్లేస్ ఇక్కడనే కింద ఉంటుంది అనమాట కొంచెం ఆ టెంపుల్ దగ్గర నుంచి. సో అక్కడికి చూడనీకనే వెళ్తున్నాము. ఇక్కడ అందరూ మనుషులు ఉన్నారు చూడండి. అక్కడ వైట్గా అనిపిస్తుంది, అది అక్కడ గుడి అనమాట. ఇప్పుడు ఈ పెద్ద గుడి కట్టక ముందు. సో అక్కడనే అయ్యగారు వచ్చి పూజ చేసేవారు అనమాట. ఇక్కడ వాటర్ ఉంది చూడు. ఈ వాటర్లో వచ్చేసి దేవుడు వెలిసిండు. మనకి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల దేవుడు అనేది మనకు కనిపించడు అనమాట. ఈ గుడి ఎప్పటిదో దేవుడు ఇక్కడ వెలిసిండు అని చెప్పడానికి ఇవన్నీ ఆనవాలు అని అంటారంట, మా మమ్మీ చెప్పింది. సో మీరు కూడా ఎప్పుడైనా పాలకుర్తికి వెళ్తే అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఈ వల్మిడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది అక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక కొంచెం సేపు టెంపుల్లో ఉండి అక్కడ వెదర్ని ఎంజాయ్ చేసి తర్వాత మేము లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మేము స్వర్ణగిరికి ఇంకా వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన రోజు హాలిడే అవ్వడంతో ఫుల్ రష్ ఉండింది. పార్కింగ్లోనే చాలా టైం పట్టింది, ఇంకా దర్శనంకి కూడా చాలా టైం పట్టింది.
తర్వాత లోపలికి వెళ్ళాక కొంచెం సేపు ఉండి టెంపుల్ని మొత్తం చూసాము. విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే. ఆన్ ద వేలోనే కదా అనేసి యాదగిరి గుట్టకు కూడా వెళ్ళాము దేవుని దర్శనం చేసుకోనికి. నైట్ టైం కదా, లైట్స్కి ఇంకా టెంపుల్ మొత్తం చాలా బాగుంది. చూడాలనుకున్నాము, ఎప్పటి నుంచో నైట్ టైం చూడాలి అనుకున్నాము. సో ఇప్పటికైతే చూసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ కూడా ఒకసారి చూడాలి టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం అనేసి అయితే ఉండింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వెళ్తాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. 1 డేలో 4 టెంపుల్స్ అయితే తిరిగాము మేము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.